పార్టీలు మరి ఇక్కడ యాదృచ్ఛికమా లేకపోతే ఏంటి కానీ ఆ 11 అనేది మాత్రం అట్లనే కంటిన్యూ అవుతుంది. సో లోక్సభలో ఓవరాల్ గా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? శ్రీహరి, అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. రేపు రాజ్యసభలో దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు. ఇక పోస్ట్ ఫ్యాక్టో అనుమతిని కేంద్ర కేబినెట్ కూడా ఇవ్వబోతుంది. మొత్తానికైతే ఇక మార్గం సుగమమైందనే చెప్పొచ్చు. అయితే ఈ రోజంతా కూడా కొంత అంటే ఈ బిల్లుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాయి మోడీ గాని అమిత్ షా గాని ఎన్డీఏలో ఉన్నటువంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు అసలు నిజానికి అసలు లిస్ట్ లోనే లేదు ఈ బిల్లుకు సంబంధించినటువంటి అంశం. కానీ టేబుల్ ఎజెండాగా చివరిలో సప్లిమెంటరీలో లోక్సభ ఎజెండాలో సప్లిమెంటరీలో ఈ బిల్లును చేర్చారు. ఆ బిల్లును చేర్చిన తర్వాత అంటే 12 గంటలకి బిల్లును లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అసలు నిజానికి ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే చర్చ జరగటం అంటే చాలా అరుదైనటువంటి విషయమనే చెప్పొచ్చు. కొన్ని పెద్ద పెద్ద బిల్లులకు కూడా బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత బీఎస్సీలో చర్చించి ఎన్ని గంటలు దానిపైన చర్చలు జరపాలి, ఏ పార్టీలకు ఎంత సమయం కేటాయించాలన్నది కూడా బీఎస్సీలో నిర్ణయం అవుతుంది. కానీ ఇక్కడ పార్లమెంట్లోనే లోక్సభలోనే బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే దీనికి 2 గంటల పాటు సమయాన్ని కేటాయించారంటే దీనికి మోదీతో పాటు అమిత్ షా అదేవిధంగా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారనేది కూడా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అమరావతికి చట్టబద్ధత బిల్లు వస్తుంది కాబట్టి మీ బిల్లును కొంచెం వాయిదా వేయండి అని చెప్పి పీయూష్ గోయల్ ని జనవిశ్వాస్ బిల్లుని వాయిదా వేయండి అని పీయూష్ గోయల్ ని టీడీపీ ఎంపీలు కోరినప్పుడు కూడా ఆయన చాలా సంతోషంగా ఆయన అంటే తనంతట తానుగానే ముందుకొచ్చి మీరు ఈ బిల్లు పైన ఎంతసేపు డిస్కస్ చేసినా పర్వాలేదు, ఈ బిల్లు అయిన తర్వాత నేను ఆ బిల్లు పెట్టుకుంటాను, నాకే అభ్యంతరం లేదు అంటూ పీయూష్ గోయల్ కూడా తన సమ్మతిని తెలియజేశారు. ఆ తర్వాత 12 గంటలకు ప్రవేశపెట్టారు. ముందు దీనికి 1 గంట గానీ 2 గంటలకు గానీ దీనిపై చర్చకు తీసుకుంటాను, జనవిశ్వాస్ బిల్లు అయిపోయిన తర్వాతని ఓం బిర్లా చెప్పారు. కానీ టీడీపీ ఎంపీలు అడిగిన వెంటనే పీయూష్ గోయల్ కూడా తన సమ్మతిని తెలియజేయటం అంటే మనం చూడొచ్చు. అయితే తర్వాత ఈ యొక్క పార్లమెంట్ లో మాట్లాడినటువంటి 11 పార్టీలు అంటే వైసీపీ మినహా మిగతా 10 పార్టీలు ఏవైతున్నాయో అందరూ కూడా ఏకగ్రీవంగా ముక్త కంఠంతో అమరావతిని స్వాగతించారు, అమరావతికి మద్దతు ఇచ్చారు. అమరావతి ఏర్పాటు యొక్క ఆవశ్యకత గురించి కూడా అందరూ చెప్పారు. రైతులను ముఖ్యంగా అందరూ కూడా పార్లమెంట్ సాక్షిగా ఈసారి అమరావతి రైతులు మరోసారి హైలైట్ అయ్యారని చెప్పొచ్చు. వాళ్ళ త్యాగం కూడా దేశ ప్రజలందరికీ కూడా తెలిసొచ్చింది. ఈ రోజు నిజంగా ఈ అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్ లో జరగటం అంటే ఇది అక్కడ ఉన్నటువంటి రైతులకు పట్టం కట్టడమే, రైతులు ఇచ్చినటువంటి రైతుల త్యాగాలకు ఈ రోజు నీరాజనం పలికారని చెప్పొచ్చు. దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏ పార్టీ మాట్లాడినా ఏ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడు మాట్లాడినా వాళ్ళ అమరావతి రైతుల గురించి వాళ్ళ త్యాగం గురించి కూడా మాట్లాడడం మనం చూసాం. సో మొత్తంగా వైసీపీ మాత్రం ఈ బిల్లుని యథాతథ రూపంలో మేము ఈ బిల్లుని మేము వ్యతిరేకించట్లేదు, కాకపోతే అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అమరావతిలో ఉన్న రైతులకు అన్యాయం జరుగుతుంది, అక్కడ ఎస్ఎఫ్టీ 4,000 రూపాయలకి బిల్ చేయొచ్చు ఏదైనా భవనాన్ని. ఇది ఢిల్లీలో కూడా 4,000 రూపాయలకి ఎస్ఎఫ్టీ బిల్ చేస్తున్నారు, కానీ 12,000 రూపాయల ఎస్ఎఫ్టీతో అక్కడ బిల్ చేస్తున్నారు. కాబట్టి 8,000 రూపాయల ఆ అవినీతి జరుగుతుంది, ఆ అవినీతికి మేము వ్యతిరేకం అంటూ ఆయన చేసినటువంటి కేవలం కేవలం అక్కడ అవినీతి జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఏదో ప్రస్తావించారా, లేకపోతే ఈ బిల్ పాస్ అయ్యేటప్పుడు అన్ని మిగిలినటువంటి పార్టీలందరూ కూడా పాస్ చేస్తారు, సో ఈ సందర్భంగా అందులో మనం ఉండకూడదు అనేటువంటి దీన్ని వ్యతిరేకిస్తూ బయటకు వెళ్లాలని వెళ్ళిపోయారా, లేకపోతే ఏంటి అసలుకి? ఇప్పుడు ఒకరొక విధంగా మరొకరు ఇంకో విధంగా, ఒక్కో ప్రాంతంలో నాయకుడు ఒక్కో విధంగా మాట్లాడుతున్నట్లే ఇక్కడ కూడా అదే విధానాన్ని అవలంబించారనుకోవచ్చా? ఖచ్చితంగా శ్రీహరి, ఈ బిల్లును పాస్ చేయడానికి ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి అయినప్పటికీ కూడా సాధారణ మెజార్టీతో ఈ బిల్లును ఆమోదించవచ్చు. కానీ అధికార విపక్ష పార్టీలు అన్ని కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది, ఎన్డీఏ పక్షాలన్నీ కూడా మద్దతు ఇచ్చాయి. మొత్తం 543 మంది ఉంటే 543లో ఈ వైసీపీకి సంబంధించిన 4 ఎంపీలు తప్ప మిగతా అందరూ కూడా ఈ బిల్లుని సపోర్ట్ చేశారు. అంటే ఇక వాళ్ళు ఉన్నా లేకపోయినా ఈ బిల్లు పాస్ అవుతుంది కాబట్టి ఈ బిల్లుని మనం వ్యతిరేకించామని చెప్పుకోవడం ఎందుకు.
అంటే ఒకవేళ ఓటింగ్ అని పెడితే బిల్లు ఎవరు వ్యతిరేకించారని కూడా ఓటింగ్ లో వాళ్ళ పేర్లు నమోదవుతాయి. కాబట్టి డివిజన్ ఎవరైనా అడిగితే ఓటింగ్ జరిగితే వైసీపీ అమరావతికి వ్యతిరేకంగా ఓటేసిందని కూడా నమోదవుతుంది. కాబట్టి అది ఆ యొక్క చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో వాళ్ళు వాకౌట్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు వైసీపీ ఏదో మాట్లాడాలని మాట్లాడటం, వైసీపీ కేవలం హైదరాబాద్ ఎంత ఉంది, లేకపోతే కోల్కతా ఎంత ఉంది, మిగతా రాష్ట్రాల క్యాపిటల్స్ ఎట్టున్నాయి, ఇది మాత్రం ఇంతెందుకు అంటూ ఏదో చిన్న మురికి కోపంలో ఉంటే సరిపోతుంది అన్న ఉద్దేశం అన్నట్లుగా ఆయన మాట్లాడడాన్ని కూడా అందరు ఎంపీలంతా కూడా తప్పెట్టారు. నిజానికి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఏం మాట్లాడుతున్నారు మిథున్ రెడ్డి, ఆయన ఒక పెద్ద రాజధాని ఒకవేళ అవకాశం ఉంటే అందరూ కూడా పెద్ద రాజధాని కట్టుకోవాలనుకుంటారు. కానీ అవకాశం ఉన్నా కూడా వద్దు, చిన్నదే సరిపోతుందని చెప్పడం అన్నది భావ్యం కాదు అన్నది కూడా అందరూ చెప్పారు. మొత్తానికైతే ఈ రోజు ఒక చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే మీరు బిల్లు పాస్ అయ్యేటప్పుడు చూడొచ్చు, ఒక దళిత ఎంపీ, బాపట్లకు సంబంధించినటువంటి దళిత ఎంపీ కృష్ణప్రసాద్ కూడా ఆయన కూర్చున్నారు. ఆయన చేతుల మీదుగా ఆయన ద్వారా ఈ బిల్లు పాస్ అవడానికి కూడా మనం చూడొచ్చు. ఇది ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీఏ ఆ లోక్సభ పీఠం పైన కూర్చొని అమరావతికి చట్టబద్దత కల్పించినట్లుగా మనకి అర్థమవుతోంది. శ్రీహరి. రైట్ కృష్ణ, డిస్కస్ చేద్దాం రేపే.